2 పడకల గదుల గృహ సముదాయం అనంతరం వెలిమల ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఇక 6 లబ్ధిదారులతో సీఎం కేసీఆర్ స్వయంగా గృహ ప్రవేశం చేయించనున్నారు. పటాన్ చెరువు, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను 2 చొప్పున ఎంపిక చేశారు. వీరిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులతో పాటు ఒకరు సాధారణ కేటగిరీకి చెందిన వారున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెన్నెల, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో 2వ దశలో భాగంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఈ రోజు లబ్ధిదారులకు అందించనున్నారు. డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్ లో భాగంగా 15,660 ప్లాట్లను నిర్మించారు. అంటే పేద ప్రజలు కూడా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించి ₹1 కూడా ఖర్చు లేకుండా కూడా అందిస్తామన్నామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకొని ఆ డబుల్ బెడ్రూమ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందివ్వనున్నారు. ఈ నిర్మించిన లబ్ధిదారులకు వీళ్ళందరికీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్నం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు మంత్రులు కూడా పాల్గొనున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఈ అపార్ట్మెంట్ నిర్మించామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సుమారు 1,474 కోట్ల ఖర్చు చేసి 117 బ్లాక్లలో ఈ గృహాలను నిర్మించారు. సో అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ 2 లేదా 3 స్టేర్ కేస్ ను కూడా ఏర్పాటు చేశారు. సో స్టీల్ పార్కింగ్ తో పాటు పెన్ బ్లాక్, వాచ్మెన్ గది కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిట్టింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్ కు 2 చొప్పున 234 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారు. గృహాలకు నిరంతర విద్యుత్ కోసం అయితే పవర్ బ్యాకప్ కోసం కూడా ప్రత్యేకంగా జనరేటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ టౌన్షిప్ లో నివసించే వారి కోసం అనేక సదుపాయాలు కూడా అక్కడైతే అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.5 కిలోమీటర్ల రోడ్డు కటింగ్ లేకుండా నాలా కూడా ఏర్పాటు చేశారు. 21,000 KL సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్, అండర్ గ్రౌండ్ కూడా వాటర్ స్టోరేజ్ ఏర్పాటు చేశారు. సో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎట్లా ఉంటుందంటే సకల సదుపాయాలతో ఒక మోడర్న్ టౌన్షిప్ లాగా ఏర్పాటు చేశామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. 400 kV వరకు 133 జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేశారు. పేదలు కూడా ఆత్మగౌరవంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇక్కడికి సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ నుంచి బయలుదేరి సుమారు 11 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సో చేరుకున్న అనంతరం వీటన్నిటిని ప్రారంభించి లబ్ధిదారులకు అందిస్తారు. వెనెల రాజు, థ్యాంక్ యూ.